మీ ఊరు రావటం మాకెంతో సంతోషంగా ఉంది. చూడు శంభు, మీ గిరిజనుల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయని విన్నాం. ఇంకా మీరు అడవులపైనే ఆధారపడుతున్నారా? ఇంకా అంటారేంటి సార్, అడివే కదా మాకంతా. అంటే అటవీ ఫలసాయం మీద చాలా ఆశలు పెట్టుకున్నారన్నమాట. అంతేకాదు, అటవీ సంరక్షణ మీద కూడా ఆలోచన పెంచుకున్నాం. అంటే బంగారు గుడ్డునిచ్చే బాతుని బాగుగా చూసుకోవాలని ఆలోచించడం. ఈ రోజుల్లో చాలా మందిలో కొరవడిన సద్భావన ఇది. అయితే ఈ ఆలోచనలకి రూపకల్పన ఎలా జరిగిందో వివరిస్తారా? తరతరాలుగా మా వాళ్ళు ఈ అడవిలోనే జీవించేవాళ్ళు. ఇప్పుడు మేము అంతే, అడవి పక్కనే ఉండాలని కోరుకుంటున్నాం. అయితే మా తాతలు తండ్రులు జీవించడం కోసం చెప్పలేనన్ని కష్టాలు పడ్డారు. మాకిప్పుడు ఆ కష్టాలేమీ లేవులేండి. ఎందుకుంటాయి? ప్రభుత్వం ఉమ్మడి అటవీ యాజమాన్యం, ఆ తరువాత సాముదాయిక అటవీ యాజమాన్యం పథకాలు తెచ్చి మాకు మేలు చేసిందాయే. అంటే అడవులు అభివృద్ధి చేసుకుంటూనే మీ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారన్నమాట. అవును సార్, సిఎఫ్ఎం పథకం మాకెంతో లాభం చేసింది. మేం మహిళా బృందాలు ఏర్పాటు చేసుకున్నాం, ఆర్థికంగా బలం పుంజుకున్నాం. అవును సార్, సుస్థిర ఉపాధితో పాటు అభివృద్ధిని సాధిస్తున్నాం. మీ ముఖాలలో కనిపిస్తున్న ఆనందమే చెప్తుంది మీరెన్ని విజయాలు సాధించారో. అవును సార్, మాకిప్పుడు ఏ చింత లేదు, చాలా సంతోషంగా ఉన్నాం.